హాయ్ ఫ్రెండ్స్, ఇంత క్రిస్పీ ఫిష్ ఫ్రై ఎప్పుడైనా చూసారా? ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం పసుపు వేసుకొని అందులోనే సాల్ట్ వేసుకొని తర్వాత తెచ్చుకున్న ఫిష్ ఇందులో బాగా క్లీన్ చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొనేసి ఫ్రై కోసం ఫిష్ ఫ్రై కబాబ్ పౌడర్ యాడ్ చేసుకొనేసి, ఇక్కడ నేను ఒక 2 kgs ఫిష్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇందులో 2 ప్యాకెట్స్ ఫిష్ కబాబ్ పౌడర్ తీసుకున్నాను. అందులో లెమన్ స్క్వీజ్ చేసుకొని తర్వాత ఒక ఎగ్ ఇందులో వేసుకోవాలి. ఒక రా ఎగ్ ఇందులో వేసుకొనేసి ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసి, ఈ 3 ఐటమ్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఎగ్, కబాబ్ పౌడర్ ఫిష్ కబాబ్ పౌడర్ 3 మిక్స్ చేసిన తర్వాత ఇది బాగా మిక్స్ కావాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టెక్స్చర్ వచ్చేసి ఇలా అవుతుంది. తర్వాత మీరు తీసుకున్న ఫిష్కి ఒక్కొక్క ఫిష్ పీసెస్కి ఇలా నీట్గా ఈ పేస్ట్ని అప్లై చేయాలి. అన్ని పీసెస్కి ఇలా ఒకదానికి అప్లై చేసిన తర్వాత నేనైతే ఇక్కడ 2 kgs ఫిష్ తీసుకొచ్చాము. సో చాలా పీసెస్ ఉన్నాయి. అన్నింటికి అప్లై చేసిన తర్వాత ఒక 10 to 15 minutes బాగా మ్యారినేట్ అయ్యేలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం స్టార్టింగ్లో పసుపు సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకోసము ఇది ఫిష్ స్మెల్ కూడా ఎక్కువ రాదు. సో చాలామంది ఫిష్ స్మెల్ ఉంటుంది తినకూడదు అనుకుంటారు. ఇలా చేయడం వల్ల మనము ఫిష్ స్మెల్ లేకోకుండా బాగా తినేకోకుండా వాళ్ళు కూడా తినే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫైనల్గా అన్ని పీసెస్కి ఇలా పేస్ట్ అప్లై చేస్తే ఫుల్ పీసెస్ ఇలా ప్లేట్లో తీసేసుకున్నా. ఇది 10 to 15 minutes పక్కన పెట్టేసుకున్నాం, మ్యారినేట్ అవ్వాలి కదా అందుకోసం. ఫిష్ మ్యారినేట్ అయ్యే లోపల మనం ప్యాన్ పెట్టుకుందాము ఫ్రై చేసుకోవడానికి. ప్యాన్ వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. చాలా నిదానంగా, అంటే స్లోగా, పీసెస్ విరిగిపోకుండా స్లోగా ప్యాన్ పైన పెట్టి మనము దానిపైన లిడ్ పెట్టేస్తాం. ఒక 5 minutes లిడ్ పెట్టేసి అది కొంచెం ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత మరి లిడ్ తీసేసి ఇంకొక సైడ్ మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలా ఎంత నీట్గా ఫ్రై అయ్యాయో. సో ఇంకొక సైడ్ టర్న్ చేసుకొనేసి ఇలా మనము చూస్తే ఎంత కలర్ఫుల్గా, చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతూ ఉంటుంది, తినాలి అనిపిస్తూ ఉంటుంది. తినుకోకుండే వాళ్ళు కూడా ఎంత బాగుంది తినేయాలి అనేలా ఉంటుంది ఫిష్ ఫ్రై. ఇంకొక సైడ్ టర్న్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మరి లిడ్ పెట్టేసి సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయ్యేలాగా లిడ్ పెట్టేస్తాం. ఇలా పెట్టేసిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి 2 sides ఫ్రై అయి ఉంటాయి. ఓకేనా? ఇలా 2 sides ఫ్రై అయిపోయిన తర్వాత చాలా కలర్ఫుల్గా 2 sides ఫ్రై అయిపోయింది కదా, ఇంకా మనం డైరెక్ట్గా ప్లేట్లో తీసుకుందాం. సర్వ్ చేసుకునేద్దాం ప్లేట్లోకి. ఫస్ట్ పీస్ తీసుకున్నాము, అలానే సెకండ్ పీస్ కూడా అదే ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్ రిమైనింగ్ పీసెస్ కూడా మనము చేసుకోవాలి. చూడండి పీసెస్ ఎంత బాగా క్రిస్పీగా కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు రిమైనింగ్ పీసెస్ కూడా మనము ఇలానే ఫ్రై చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసేసి 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకొని అది కూడా ఫ్రై అయ్యేలాగా 5 minutes ఫ్రై చేసుకొని తర్వాత ప్లేట్లోకి తీసుకోవడమే. ఇలా రిమైనింగ్ అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా సండేస్ ఈవినింగ్ స్నాక్స్కి కానీ, లేకపోతే ఎప్పుడైనా మార్నింగ్ కానీ, ఎప్పుడైనా అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు కానీ ఇలాంటి ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా, మెయిన్గా వర్షాలు వచ్చినప్పుడు కానీ ఇలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. వెరీ క్రిస్పీగా, చూడడానికి చాలా కలర్ఫుల్గా. ఆయిల్ అనేది ఎక్కువ అవసరమే లేదు, జస్ట్ 2 to 3 స్పూన్స్ మనం యాడ్ చేస్తే సరిపోతుంది. బయట మనం తినే ఫిష్ అంతా చాలా ఆయిల్గా, చాలా దుమ్ముగా, డస్టీగా అంతా చాలా ఉంటుంది. సో ఇంట్లోనే బాగా టేస్టీగా, వెరీ హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్.
సేమ్ ఇలానే రిమైనింగ్ అన్నీ కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను. ఫైనల్గా ఇలా లాస్ట్ 2 పీసెస్ కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని రిమైనింగ్ అన్నిటిని కూడా ప్లేట్లో తీసుకున్నాం కదా, కొంచెం దీనికి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని, ఆనియన్స్ కట్ చేసినట్టు వేసుకొని, కొంచెం లెమన్ దీంట్లో స్క్వీజ్ చేసుకొని తింటుంటే ఉంటుంది. మరీ తినాలనిపిస్తుంది. మీ ఇంట్లో కూడా ఫిష్ తినే వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.